హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు నేను ఒక వెరైటీతో చాలా స్పెషల్గా చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీతో వచ్చానండి. ఈ చట్నీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అంతకైతే ఈ చట్నీ దొండకాయ, టమాటో, వెండుమిర్చి చట్నీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దొండకాయ నచ్చని వాళ్ళు ఇలా చట్నీ లాగా ప్రిపేర్ చేసుకొని తినండి. రైస్కి, రోటీస్కి, దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, కొంచెం మెంతులు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా తీసుకోవాలండి. నేనైతే ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. మరీ నల్లగా వేయించుకోవద్దు, ఇలానే దోరగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగానే ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి మిర్చి. మాదైతే కొంచెం కారం తక్కువనే ఉందండి, అందుకనే నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. తర్వాత అదే కళాయిలోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న ముక్కలన్నీ చూపిస్తానండి. ఇప్పుడు నేనేం ముక్కలు కట్ చేసుకున్నానో దొండకాయ, టమాటో, కొంచెం చింతపండు, దీంతోపాటు వెల్లుల్లి కూడా వేసుకోండి. నేను వీడియో తీయలేకపోయాను వెల్లుల్లి వేసేటప్పుడు. ఇప్పుడైతే ఇవైతే వేయించుకోవాలండి. దీంట్లోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు, అల్లం ముక్క ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లి మాత్రమే వేసేసుకున్నాను. ఇలా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే బాగుంటుందండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా వస్తుంది. ఏ కర్రీ అయినా సరే మన ఓపికతోనే చాలా బాగా చేయొచ్చండి. హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోండి. 2 రోజులు దాకా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు ఉంటుందండి. ఇలా కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్కి వెళ్తే టమాటా, ఎండుమిర్చి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇలా దూరంగా వేయించుకోవాలండి. ఇలా దూరంగా వేయించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి మనం మిక్సీ పట్టేయాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా బాగుంటుంది. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ వేయించి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. కాకుంటే ధనియాలు ఉన్నా కానీ కొంచెం ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వాటితోనే పాటు వేయించి వేసేసుకోవచ్చండి. నా దగ్గర పొడి ఉందని పొడి వేసేసుకున్నాను. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. రోట్లో అయినా రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. రోట్లో అయితే మిక్సీ పట్టాక మనము ముందుగానే వేయించుకున్న దొండకాయ, టమాటో, చింతపండు, వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇంకా కచ్చపచ్చగా కూడా చేసేసుకోవచ్చండి. ఇంకా దీనికి తాలింపు వేసేసుకుందాము. నేనైతే ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుంటానండి. తాలింపుకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 2-3 వెండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం ఇంగువ వేసుకున్నా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. బాయ్.